Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. కూడా ఒక దగ్గరకు చేర్చి భగవంతుని దయ రావాలని, దయ కలగాలని ఆయన మీద నమ్మకం ఉంచి జీవితాలు గడుపుతున్న మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఆ భగవంతుడే ఆశీర్వాదం వదిలి నేను కూడా గెలిచాను. కాబట్టి నేను నా వంతుగా మీ అందరికి కూడా ఎవరెవరికి ఏ అవసరం లేవో ఆ అవసరాలు తీర్చేటువంటి అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అది ఇళ్ళ విషయాలు అయితే నేను మిగతా ఏ విషయాలన్నా కూడా ఖచ్చితంగా మా ఫాదర్ గారితో మాట్లాడి మీకు కావాల్సిన సహకారం చేసేటువంటి అవకాశాన్ని యేసు ప్రభు నాకు ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటా మీ అందరికీ మీ అందరూ కూడా మంచి వాతావరణం జరుపుకోవాలి. చాలా మటుకు చూస్తాం, మా దాంట్లో కూడా ఉంటుంది, పండుగ రోజు 10 మందికి పెట్టాలని, ముస్లింలలో ఉంటుంది బక్రీద్ రోజు 10 మందికి పెట్టాలని. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో వంట 10 మంది పెడతారు. ఈ క్రిస్మస్ రోజు మీరు 10 మందికి పెడతారు. కాబట్టి ఈ విధంగా అన్నం పెట్టడం అని కాదు, ప్రేమను పెట్టడం వల్ల ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉండి ఈ కొట్లాటలు, కిరికిరులు ఇవన్నీ కూడా లేకుండా అందరం కూడా మానవులమే, అందరం కూడా దేవుడి బిడ్డమే, అందరం కూడా సమానమే. ఎవరు పెద్ద చిన్న అనేది తారతమ్యం లేకుండా జీవనం గడిపినప్పుడే సంతృప్తిని ఇస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తా. ఆ బాటల్ని ఏదైతే యేసుప్రభు గారు సూచించిన బాటలు మేము అందరం నడుస్తా ఉన్నాం, అందరం నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మనమందరం కూడా మరొకసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మటుకు ఇక్కడ చూసినా కూడా అంటే సర్వీసెస్ మోటోలో మన యేసుప్రభు బిడ్డలే ముందుంటారని నేను పూర్తిగా విశ్వసిస్తా. మీ అందరూ కూడా మనమందరం కూడా ఖచ్చితంగా పక్కవాడికి ఆపద వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సాయం చేసేటువంటి గుణం కలిగిన వాళ్ళం. కాబట్టి ఆ గుణాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆ గుణాన్ని మర్చిపోవద్దు. అది భగవంతుడు ఇచ్చింది, అది భగవంతుడు దగ్గరికి చేర్చేది. అది చేయడం వల్లనే భగవంతుడు మనకి చూస్తాడు, ఇక్కడ చూడడు. ఇది నిజం, ఖచ్చితంగా ఇది నిజం. కాబట్టి ఆ నిజమైన బాటలో మనమందరం నడుచుకుంటూ ప్రభువుకు దగ్గర కావాలని, ఆయన ఆశీర్వాదం పొందాలని, ఆయన జన్మదినాన మీ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, నా వంతుగా ఏ అవసరం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, మీకు ఎలాంటి నా నుంచి సహాయ సహకారం ఉన్నా అనునిత్యం మీ వెంబడి ఉంటా అని మాటిస్తూ ముగిస్తా ఉన్నాను. మీ అందరూ